సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో రాత్రి భోజనంలో ముగ్గురు పిల్లలకి విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. అన్నం తిన్న చిన్నారులు నిద్రలోనే చనిపోయారు. తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. మృతులు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్గా పోలీసులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. వైష్ణవి, సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా పడంచేరు నియోజకవర్గం అమీన్పూర్ లోని రాఘవేంద్ర కాలనీలోని విషమిచ్చి ముగ్గురు పిల్లల్ని చంపిన ఘటన వెలుగులో వచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకున్నట్లయితే వీళ్ళు రంగారెడ్డి జిల్లా తాళకొండల మండలం మేడకపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు దంపతులు కుటుంబంతో సహా ఏదైతే పడంచేరు నియోజకవర్గం అమీన్పూర్ లోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా ఏదైతే ఇద్దరు రజిత భార్య చెన్నయ్య ఇద్దరు కూడా భర్త ఏదైతే అక్కడ డ్రైవర్ గా పనిచేస్తూ భార్య ఏదైతే టీచర్ గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోని కుటుంబ కలహాల నేపథ్యంలోని ఏదైతే ముగ్గురు పిల్లలను కూడా విషమిచ్చి చంపిన ఘటన వెలుగులో వచ్చింది. ఏదైతే నిన్న చూసుకున్నట్లయితే ఏదైతే వాళ్ళు రాత్రి సమయంలోని ముగ్గురు పిల్లలను కూడా విషమిచ్చి ఏదైతే పెరుగులోని విషం కలిపి ఆమె పెరుగుల అన్నంతో వాళ్ళకు తినిపించడంతో అక్కడ ముగ్గురు కూడా మృతి చెందిన ఘటన జరిగింది. ఆ తర్వాత ఏదైతే రాత్రి 3 గంటలకు చెన్నయ్య గొంతు నొప్పి లేవడంతో అక్కడ చెన్నయ్య వాళ్ళ భర్త హుటాహుటిన అక్కడ ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రి నేపథ్యంలోని ఇక్కడ ముగ్గురు కూడా విషమించినట్టు సమాచారం అందుకున్న చెన్నయ్య ఇంటికి వచ్చి చూడగానే ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కూడా సమాచారం అందుకున్నారు. పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా సందర్శించి ఏదైతే కుటుంబ కలహాలా లేకుంటే వేరే విధంగా ఏదైనా ఈ చనిపోవడానికి కారణాలు ఉన్నాయని ఇప్పటికే ఈ సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే స్థానిక పోలీసులు కూడా సమాచారం అందించారు. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.